Good morning, students. ఈ వీడియోలో టైప్స్ ఆఫ్ క్యాట్రాక్ట్లో చెప్తున్నాను కదా, క్యాప్సులర్ క్యాట్రాక్ట్, సబ్ క్యాప్సులర్ క్యాట్రాక్ట్, న్యూక్లియర్ క్యాట్రాక్ట్, కార్టికల్ క్యాట్రాక్ట్ అని. మోస్ట్లీ ఎక్కువ కామన్గా మనకు కనిపించేది కార్టికల్ క్యాట్రాక్ట్. ఈ నెక్స్ట్ కామన్గా కనిపించేది న్యూక్లియర్ క్యాట్రాక్ట్ అనమాట. ఇప్పుడు న్యూక్లియర్ క్యాట్రాక్ట్కి కార్టికల్ క్యాట్రాక్ట్కి ఏమి సిమిలారిటీస్, ఏమి డిఫరెన్సెస్, ఏమేమి డిఫరెన్సెస్ ఉంటాయి వాటిలో అనేది కొంచెం, ఇది సైన్స్ అండ్ సిమ్టమ్స్కి కొంచెం కంటిన్యూయేషనే. కార్టికల్ క్యాట్రాక్ట్లో ఎట్లా ఉంటుంది, న్యూక్లియర్ క్యాట్రాక్ట్లో ఎట్లా గ్లాసెస్, మెయిన్గా కార్టికల్ క్యాట్రాక్ట్లో ఎట్లా గ్లాసెస్ పవర్ ఎట్లా వస్తుంది, న్యూక్లియర్ క్యాట్రాక్ట్లో పవర్ ఎట్లా వస్తుంది. ఫస్ట్ బై డెఫినేషన్, న్యూక్లియర్ క్యాట్రాక్ట్ అంటే ఏమి, లెన్స్ ఇట్లా ఉంటే మధ్యలో వచ్చేది ఇది న్యూక్లియర్ క్యాట్రాక్ట్. కార్టికల్ క్యాట్రాక్ట్లో సెంట్రల్లో లేకున్నా ఇక్కడ అంతా క్యాట్రాక్ట్ ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ ఈ లెన్స్, ఈ పార్ట్లో ఈ వీటికి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డిఫరెన్స్ అవుతుంటుంది అనమాట. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డిఫరెన్స్ అవుతుంటుంది. ఇక్కడైనా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డిఫరెన్స్ అవుతుంటుంది. తర్వాత నెక్స్ట్ న్యూక్లియర్ క్యాట్రాక్ట్లో ఇక్కడ న్యూక్లియస్ హార్డ్ అయిపోతుంటుంది అనమాట. న్యూక్లియస్ హార్డ్ అయిపోతుంటుంది. దానికి ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ న్యూక్లియస్లో చేంజ్ కావడం వల్ల దానికి కన్వర్జెన్స్ ఎక్కువ, రేస్ కన్వర్జెన్స్ ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అంటే ఇట్లా ప్యారలల్గా వచ్చే రేస్ ఇట్లా ఒక పాయింట్ పోయి ఫోవియా మీద ఫోకస్ అవుతాయి కదా. ఈ న్యూక్లియర్ కన్వర్జెన్స్ ఎక్కువ అవుతుంది అంటే ఏమని, ఇట్లా ముందుగానే ఫోకస్ అవుతుంది అనమాట, ఎక్కువ కన్వర్జ్ అవుతుంది. అంటే ఏమని ఎక్కువ కన్వర్జ్ అవుతుంది అంటే కాన్వెక్స్ పవర్స్ ఎక్కువ అవుతున్నాయి దానికి, అంటే ప్లస్ పవర్స్ ఎక్కువ అవుతున్నాయి. అర్థమవుతుందా? ఈ పాయింట్స్ కొంచెము ప్రాక్టీస్కి, ఎగ్జామ్ కన్నా ప్రాక్టీస్కి కొంచెం ఎక్కువ ఇంపార్టెంట్. ఈ న్యూక్లియర్ క్యాట్రాక్ట్లో న్యూక్లియస్ హార్డ్ అవుతుంటుంది. దాని వలన కన్వర్జెన్స్ ఎక్కువ అవుతుంది. అంటే ఫోవియా కన్నా ముందే వచ్చి ఫోకస్ అయిపోతుంది. అంటే కన్వర్జెన్స్ ఎక్కువ అయిపోతుంది అంటే దీంట్లో ప్లస్ పవర్స్ ఎక్కువ అవుతున్నాయి అన్నమాట. ప్లస్ పవర్స్ ఎక్కువ అవుతున్నాయి. మనకి ప్లస్ పవర్స్ ఎక్కువ ఎప్పుడు కావాలా, మనకు జనరల్గా రీడింగ్కి, నియర్ విజన్కి, రీడింగ్కి ప్లస్ పవర్స్ యాడ్ చేస్తాం కదా, అంతే కదా. నియర్ విజన్కి, రీడింగ్కి ప్లస్ పవర్స్ రాస్తూ ఉంటాము. అట్లా వీళ్ళకి న్యూక్లియస్ హార్డ్ రావడం వల్ల ప్లస్ పవర్స్ లోపలే ఎక్కువ అయిపోతుంది అనమాట. అంటే వీళ్ళకి రీడింగ్ బాగా కనిపిస్తుంది. ఆ న్యూక్లియర్ క్యాట్రాక్ట్ వచ్చిన తర్వాత వాళ్ళకి రీడింగ్ బాగా కనిపిస్తుంది అనమాట. ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. న్యూక్లియస్ హార్డ్ కావడం వల్ల కన్వర్జింగ్ పవర్ ఆఫ్ ద లెన్స్ ఇంక్రీజెస్. కన్వర్జింగ్ పవర్ అంటే ఏమి, ప్లస్ పవర్ ఎక్కువ అవుతుంది. ప్లస్ పవర్ ఎక్కువ ఎప్పుడు కావాలా, మనకి నియర్ విజన్కి ప్లస్ పవర్ ఎక్కువ కావాలా, అంతే కదా. నియర్ విజన్కి ప్లస్ పవర్ ఎక్కువ కావాలా. కాబట్టి
ఆల్రెడీ ఐలో ప్లస్ పవర్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇది వాళ్ళకి రీడింగ్ బాగా కనిపిస్తుంది, గ్లాసెస్ లేకుండానే రీడింగ్ బాగా కనిపిస్తుంది అనమాట. న్యూక్లియర్ క్యాట్రాక్ట్ స్టార్ట్ అయిన వాళ్ళకి ప్లస్ రీడింగ్ బాగా కనిపిస్తుంది. వాళ్ళకి అప్పుడు డిస్టాన్స్ పవర్ ఏమో అవుతుంది, డిస్టాన్స్ పవర్ మైనస్ స్పెరికల్లో వస్తాయన్నమాట. డిస్టాన్స్ పవర్ ఏమో మైనస్ స్పెరికల్లో వస్తాయి. ఇంకా రీడింగ్ పవర్ ఆటోమేటిక్గా ఐలో ప్లస్ పవర్ ఎక్కువైంది కాబట్టి వాళ్ళకి ఇంకా రీడింగ్ సపరేట్గా ఏం అవసరం లేకుండానే రీడింగ్ కనిపిస్తుంది. ఇది కన్వర్జెన్స్ న్యూక్లియర్ క్యాట్రాక్ట్. ఇది హార్డ్ ఉంటుంది. న్యూక్లియర్ క్యాట్రాక్ట్ని హార్డ్ క్యాట్రాక్ట్ అని కూడా ఇంకో పేరు అనమాట దానికి. ఇక్కడ నెక్స్ట్ కార్టికల్ క్యాట్రాక్ట్లో ఏమి, కార్టెక్స్లో వస్తుంది క్యాట్రాక్ట్. ఇది సాఫ్ట్ ఉంటుంది. దీంట్లో ఏమవుతుంది, ఈ కార్టెక్స్లో హైడ్రేషన్ జరుగుతుంది. అంటే వాటర్ కంటెంట్ ఎక్కువ అవుతుంది అనమాట. వాటర్ కంటెంట్ ఎక్కువ అయిపోయి సాఫ్ట్ అయిపోతుంది క్యాట్రాక్ట్. దీంట్లో మనం ఎక్కువ ఐఎంఎస్సి ఎంఎస్సి చదివినాం కదా, అది యాక్చువల్గా దీంట్లో స్టేజెస్. న్యూక్లియర్ క్యాట్రాక్ట్ కన్నా అవి ఐఎంఎస్సి ఎంఎస్సి అవి సాఫ్ట్ క్యాట్రాక్ట్లో స్టేజెస్ అన్నమాట. తర్వాత వీళ్ళకి ఎట్లా ఉంటుంది ఈ పవర్, వీళ్ళకి ఎక్కువ ఇది ఎక్కువ వచ్చి వీళ్ళకి కాన్వెక్స్ పవర్స్ పడతాయి. ప్లస్ పవర్స్ వాళ్ళ సైట్ మోస్ట్లీ +1 +2 అట్లా +2 స్పెరికల్ వరకు పోవచ్చు. ఎక్కువ +0.5 +1 +2 స్పెరికల్స్ పోతాయి. వీళ్ళకి ఆల్రెడీ న్యూక్లియర్ క్యాట్రాక్ట్లో ఆల్రెడీ లోపల ప్లస్ పవర్ ఇంక్రీజ్ అయింది కాబట్టి వీళ్ళకి ఏం ప్లస్ పవర్లు పట్టవన్నమాట. వీళ్ళకి సాఫ్ట్ క్యాట్రాక్ట్ ఉంటుంది కాబట్టి అంటే ప్లస్ పవర్స్ రాస్తాం జనరల్గా. ఈ క్యాట్రాక్ట్కి ప్లస్ పవర్స్కి ఏం సంబంధం లేదు. ఏజింగ్ ప్రాసెస్లో హైపర్మెట్రోపియా వస్తుందన్నమాట. తర్వాత ఇంకేం డిఫరెన్సెస్ ఉన్నాయి, న్యూక్లియర్ క్యాట్రాక్ట్, కార్టికల్ క్యాట్రాక్ట్. ఇంకో డిఫరెన్స్ చెప్తాను. న్యూక్లియర్ క్యాట్రాక్ట్ ఇది కార్నియా, ఇది ప్యూపుల్ లోపల న్యూక్లియర్ క్యాట్రాక్ట్ ఏమవుతుంది, సెంట్రల్లోనే ఎక్కువ కదా క్యాట్రాక్ట్ ఉండేది కాబట్టి సెంట్రల్లో ఎక్కువ క్యాట్రాక్ట్ వస్తుంది అనమాట. ఇది సెంటర్లో ఎక్కువ వస్తుంది. ఇది అప్పుడు పేషెంట్ సన్లైట్కి పోయినప్పుడు ప్యూపుల్ ఎక్కువ లైట్ తగలడం వల్ల ప్యూపుల్ కన్స్ట్రిక్ట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ప్యూపుల్ కన్స్ట్రిక్ట్ కావడం వల్ల మొత్తం క్యాట్రాక్ట్ అంతా దాంట్లోనే ఉండి విజన్ తగ్గిపోతుంది. వాళ్ళకి సన్లైట్లో డిమ్గా కనిపిస్తుంది. అదే నైట్ అయిందనుకో, అంటే నైట్ కానీ డిమ్ లైట్లో అంటే లోపల ఇంట్లో ఉన్నప్పుడు ఏమవుతుంది, ప్యూపుల్ డిమ్ లైట్లో ఉన్నందుకు ప్యూపుల్ డైలేట్ అవుతుంది అనమాట. ఇంత న్యూక్లియర్ క్యాట్రాక్ట్ ఉన్నా కానీ ఈ పక్కన ఏమవుతుంది, ట్రాన్స్పరెంట్ లెన్స్ ఫైబర్స్ ఉంటాయి కదా, ట్రాన్స్పరెంట్ లెన్స్ ఉంది కదా, కాబట్టి నైట్లో విజన్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. వాళ్ళకి విజన్ నాకు ఎండకు పోయినప్పుడే సరిగ్గా కనిపించదు కానీ ఇంట్లో ఉన్నప్పుడు బాగా కనిపిస్తుంది, ఎండకు పోయినప్పుడు ఒక్కటే ఇబ్బంది అవుతుంది అని చెప్తుంటారు పేషెంట్లు. నెక్స్ట్ ఇది ఏమవుతుంది,
కార్టికల్ క్యాట్రాక్ట్ పెరిఫ్రీస్లో ఉంటుంది కదా, ఇక్కడ మధ్యలో అయితే క్లియర్గానే ఉంటుంది అనమాట. కాబట్టి వీళ్ళకి సన్లైట్కి పోయినప్పుడు ఏమవుతుంది, ప్యూపుల్ కన్స్ట్రిక్ట్ కావడం వల్ల అక్కడ క్లియర్గానే ఉంటుంది. సన్లైట్ ప్యూపుల్ కన్స్ట్రిక్ట్ కావడం వల్ల అక్కడ క్లియర్గానే ఉన్నందుకు సన్లైట్లో విజన్ బాగా ఇంక్రీజ్ అవుతుంది, అంటే బాగా కనిపిస్తుంది. ఇక్కడ వీళ్ళకి సన్లైట్లో క్యాట్రాక్ట్ అడ్డం రావడం వల్ల విజన్ తగ్గుతుంది. ఇక్కడ సన్లైట్లో సెంటర్ పార్ట్ క్లియర్ ఉండడం వల్ల బాగా కనిపిస్తుంది అనమాట. వీళ్ళకి నైట్లో ఏమవుతుంది, ప్యూపుల్ డైలేట్ అవుతుంది కాబట్టి కొంత డైలేట్ అవుతుంది కాబట్టి వాళ్ళకి అక్కడ కొంచెం ఈ క్యాట్రాక్ట్ అంతా వస్తుంది కదా, కాబట్టి నైట్ లైట్లో డిమ్గానే కనిపిస్తుంది. ఎండకు పోతే కొంచెం కనిపిస్తుంది కానీ ఇంట్లో ఉంటే అస్సలు కనిపించదు అని చెప్తుంటారు పేషెంట్లు. డైలేట్ అయినప్పుడు ఇదంతా అడ్డం వస్తుంది, కన్స్ట్రిక్ట్ అయినప్పుడు మధ్యలో క్లియర్ ఉన్నందుకు ఇది బాగా కనిపిస్తుంది. అర్థమైందా? న్యూక్లియర్ క్యాట్రాక్ట్లో సెంట్రల్లో క్యాట్రాక్ట్ ఉండడం వల్ల ఎండకు పోయినప్పుడు ప్యూపుల్ కన్స్ట్రిక్ట్ అయినప్పుడు వాళ్ళకి సరిగ్గా కనిపించదు. అదే నైట్ టైంలో డిమ్ లైట్లో ప్యూపుల్ డైలేట్ అయినప్పుడు బాగా కనిపిస్తుంది అన్నమాట విజన్. వీళ్ళకి ప్యూపుల్ డైలేట్ అయినప్పుడు అక్కడ క్యాట్రాక్ట్ అంతా అడ్డం ఉండడం వల్ల సరిగ్గా కనిపించదు. సన్లైట్లో మధ్యలో క్లియర్ ఉండడం వల్ల బాగా కనిపిస్తుంది. అట్లాంటప్పుడు వీళ్ళకి ఏం చేస్తావు, సన్లైట్లో ప్యూపుల్ కన్స్ట్రిక్ట్ కాకుండా ఉండాలంటే మనకి ఫోటోగ్రే గ్లాసెస్ రాసినామనుకో, వీళ్ళకి ఫోటోగ్రే గ్లాసెస్ రాసినప్పుడు వీళ్ళకి బాగా కనిపిస్తుంది అనమాట. ఎండకు పోయినా కొంచెం నీడలో బ్లాక్ అయిపోతాయి కాబట్టి ఎండ అంతగా పడదు కాబట్టి వీళ్ళకి ఫోటోగ్రే గ్లాసెస్ యూస్ఫుల్ ఉంటాయి. వీళ్ళకి ఫోటోగ్రే గ్లాసెస్ ఎండకు పోతేనే బాగా కనిపిస్తుంది. ఆ కొంచెం ఎండ కూడా నువ్వు ఫోటోగ్రే రాసి పోగొడుతున్నావు కాబట్టి వాళ్ళకి ఫోటోగ్రే గ్లాసెస్ రాయకూడదు అనమాట కార్టికల్ క్యాట్రాక్ట్లో. ఓకే, ఇవి మెయిన్ డిఫరెన్సెస్ కార్టికల్ క్యాట్రాక్ట్కి న్యూక్లియర్ క్యాట్రాక్ట్కి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో.